హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన కోర్ ఇండస్ట్రీస్ ఇండెక్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్, బిఫోర్ దీన్ని ఏమని పిలిచేవారు అంటే 8 కోర్ ఇండస్ట్రీస్ ఇండెక్స్ అని పిలిచేవారు. ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్గా గవర్నమెంట్ రీనేమ్ చేసి రీసెంట్గా రిలీజ్ చేశారు. అసలు ఈ కోర్ ఇండస్ట్రీస్ గురించి ఏంటనేది కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది క్రిస్ప్ 1 పేజ్ నోట్స్, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. డీటెయిల్డ్గా చూద్దాం. అసలు ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఏంటి అంటే మనకి ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంది కదా. ఇండస్ట్రియల్ సెక్టర్ ఇస్ నథింగ్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి కాల్డ్ యాజ్ సెకండరీ సెక్టర్. ఈ సెకండరీ సెక్టర్ దేని గురించి ఉంటుందంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. వీటిల్లో చూసుకున్నట్లయితే మనకి చాలా ఇంపార్టెంట్ కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. అవి లేకపోతే ఎవ్రీడే లైఫ్ గెట్ ఇన్ అవ్వడం కూడా చాలా కష్టమైపోతుంది అనమాట. అలాంటి ఇండస్ట్రీస్ని మనం కోర్ ఇండస్ట్రీస్ అని అంటాము. అలా మనకి బిఫోర్ అయితే 8 కోర్ ఇండస్ట్రీస్ ఉండేవి. రీసెంట్గా ఒకటి యాడ్ చేశారు. ప్రెసెంట్ అయితే 9 కోర్ ఇండస్ట్రీస్గా గవర్నమెంట్ కొన్నిటిని క్లాసిఫై చేసింది. అవి ఎవ్రీడే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఇండస్ట్రీస్లో ఏది ఒక్కటి వర్క్ చేయకపోయినా ఎంటైర్ ఎకానమీ స్టాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకే వీటిని కోర్ ఇండస్ట్రీస్ అని పిలుస్తాం. ఓకేనా. ఇప్పుడు ఈ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయి అంటే ఇది మెజర్ చేస్తామన్నమాట పర్ఫార్మెన్స్. ఈ కోర్ ఇండస్ట్రీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేసి ఇండికేటర్స్ ఇస్తుంది అనమాట. ఎయిదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. దానివల్ల మనకి ఏంటంటే కంప్లీట్గా ఎకనామిక్ గ్రోత్ అనేది దీనిపై డిపెండ్ అయి ఉంది కాబట్టి ఇది ఇస్తుంది అనమాట. అలాగే మనకి అనదర్ ఇండెక్స్ కూడా ఉంది, అదే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ దేని గురించి అంటే కంప్లీట్గా ఆల్ ఇండస్ట్రీస్ యొక్క పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అది ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి ప్రామినెంట్ కోర్ ఇండస్ట్రీస్ ఒక 9 ఉన్నాయి, వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది అనమాట. అయితే ఈ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్. ఎక్కడ? డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది దేని కింద వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో డిపిఐఐటి ఇది ఒక డిపార్ట్మెంట్ అనమాట. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. దానికి సంబంధించిన ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ దీన్ని కంపైల్ చేసి ఎవ్రీ మంత్ మనకి మంత్లీ కూడా దీన్ని రిలీజ్ చేస్తారు. అయితే వీళ్ళు తీసుకున్న బేస్ ఇయర్ ఏంటి అంటే 2020-23. ఇది రివైజ్డ్ బేస్ ఇయర్. బిఫోర్ ఇది ఎంత ఉండేది అంటే 2011-12. బిఫోర్ బేస్ ఇయర్ 2011-12 ఉండేది. ఇప్పుడు రివైజ్డ్ బేస్ ఇయర్ వచ్చేసరికి 2020-2023. ఈవెన్ జీడిపిది కూడా మనకి రివైజ్ చేశారు, సిపిఐ రివైజ్ చేశారు, అలానే ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ కూడా రివైజ్ చేశారు. బేస్ ఇయర్ వచ్చేసరికి 2022-23. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఎందుకు ఒక బేస్ ఇయర్ అనేది అవసరం. ఈ బేస్ ఇయర్ అనేది ఒక ప్రామాణికం అనమాట. ఎవ్రీ మంత్ మనకి రిలీజ్ చేస్తారు కదా 8 కోర్ ఇండస్ట్రీస్ లేదా ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ యొక్క ఇండెక్స్ని. ఈ యొక్క ఇండెక్స్ని దీంతో కంపేర్ చేస్తారు. దీంతో కంపేర్ చేసినప్పుడు ఇది పెరిగినట్లయితే మనకి ఎకానమీ అనేది గుడ్. సో దట్ దానికి తగ్గట్టు మనము ఎకనామిక్ యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ తగ్గినట్లు అనుకోండి, ఈ బేస్ ఇయర్కి తగ్గినట్లయితే మనము పాలసీ ఫార్ములేషన్ దీన్ని హెల్ప్ఫుల్గా తీసుకొని అండ్ లైక్ దేన్ని ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ యొక్క ఇండికేటర్స్ని మనం హెల్ప్ఫుల్గా తీసుకొని దానికి తగ్గట్టుగా పాలసీ ఫార్ములేట్ చేసుకుంటాం. ఎందుకు? ఎకనామిక్ గ్రోత్ ఎలా ప్లాన్ చేసుకోవాలనే దానికోసం ఈ యొక్క ఇండికేటర్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళు తీసుకున్న ప్రామాణికమైన ఇయర్ ఏంటి అంటే 2020-23. దీంతో కంపారిజన్ చేస్తారు ఎయిదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనే దానికోసం. న్యూ సిరీస్ 2026లో లాంచ్ చేశారు. దాని యొక్క బేస్ ఇయర్ వచ్చేసి 2020-23. ఈ యొక్క పర్పస్ ఏంటంటే ఇట్ మెజర్స్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ పర్ఫార్మెన్స్, ట్రాక్స్ ది ఇండస్ట్రియల్ యాక్టివిటీ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది పాలసీ ఫార్ములేషన్ అండ్ జీడిపి ఎస్టిమేషన్ చేయడానికి ఎకనామిక్ ప్లానింగ్లో కూడా ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. నేను చెప్పినట్లుగా బిఫోర్ ఇది 8 కోర్ ఇండస్ట్రీస్ ఉండేవి, ఇప్పుడు 9 అయ్యాయి అన్నమాట. టోటల్ కోర్ ఇండస్ట్రీస్ ఎన్ని అంటే 9. రీసెంట్గా యాడ్ చేసిన ఆ యొక్క ఇండస్ట్రీ ఏంటి అంటే ఐరన్ ఓర్ ఇండస్ట్రీస్ని రీసెంట్గా
కోర్ ఇండస్ట్రీస్లో యాడ్ చేశారు. వీటిలో మనం చూసుకున్నట్లయితే హైయెస్ట్ ఇది చూడండి, ఈ లిస్ట్ అంతా కోర్ ఇండస్ట్రీస్. దీనిలో వచ్చేసరికి హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఇచ్చారంటే ఎలక్ట్రిసిటీకి ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఎవ్రీ హౌస్, ప్రతి ఒక్క ఇండస్ట్రీ, హౌస్, ఆఫీసెస్, ఎవ్రీథింగ్ ఎలక్ట్రిసిటీ ఒకవేళ 1 day స్టాప్ అయిపోతే ఎంటైర్ ఎకనామిక్ యాక్టివిటీ అంతా స్టాప్ అయిపోతుంది. So that electricity has the highest weightage, that is nearly 30.932, approximately 31% దేనికి ఇచ్చారు అంటే నియర్లీ 1/3 ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు అంటే ఎలక్ట్రిసిటీకి ఇచ్చారు. ఈ యొక్క ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఇండెక్స్లో హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఇచ్చారు అంటే ఎలక్ట్రిసిటీకి ఇచ్చారు. సెకండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్, దీనికి ఎంత నియర్లీ 22.572%, ఓకే, నియర్లీ 1/4. అండ్ థర్డ్ హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది దేనికంటే స్టీల్కి 17.916, అప్రాక్సిమేట్లీ 18%. ఫస్ట్ హౌసెస్, రిఫైనరీ ప్రొడక్ట్స్ వచ్చేసరికి పెట్రోలియం, డీజిల్, లైక్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, అండ్ స్టీల్ వచ్చేసరికి ఇండస్ట్రీ రిలేటెడ్, ఓకేనా. దీస్ 3 are highest, among which electricity has the highest percentage. Second refinery products, third is steel, and fourth crude oil, coal, cement. అండ్ న్యూగా యాడ్ చేసిన ఐరన్ ఓర్కి 7th ప్లేస్ ఇచ్చారు. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ అండ్ ఫెర్టిలైజర్ హ్యాస్ ది పర్సంటేజ్ ఆఫ్ 2.731%. లోయెస్ట్ ఏంటి అంటే ఫెర్టిలైజర్స్, హైయెస్ట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ. లోయెస్ట్ ఇది ఈవెన్ మనకి యూపీఎస్సి సిఎస్సి ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా 8 కోర్ ఇండస్ట్రీస్ ఇచ్చి హైయెస్ట్ పర్సెంట్ దేనికి ఇచ్చారు అనేది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ప్రిలిమ్స్లో ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. డైరెక్ట్గా ఏ పాయింట్ పైన క్వశ్చన్ చేసి ఇవ్వచ్చు. రీసెంట్గా యాడ్ చేసిన ఐరన్ ఓర్ పైన ఇవ్వచ్చు, హైయెస్ట్ పర్సెంటేజ్ దేనికి ఉన్నదని ఇవ్వచ్చు, లోయెస్ట్ దేనికి ఉన్నదని ఇవ్వచ్చు, ఎవరు రిలీజ్ చేశారని అడగచ్చు. ఇండస్ట్రీస్ అన్నిటిని అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమనొచ్చు. అండ్ వీటి యొక్క లైక్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ది 8 కోర్ ఇండస్ట్రీస్ అని అడగచ్చు. సో దట్ ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ కోర్ ఇండస్ట్రీస్. అండ్ ఇది న్యూస్లో ఉంది కాబట్టి డెఫినెట్గా వచ్చే క్వశ్చన్ ఉంటుంది. డెఫినెట్గా పేపర్ ఇచ్చి వాళ్ళు రియల్గా అబ్జర్వ్ చేస్తే ఇది కంపల్సరీ పాయింట్, ఏ పాయింట్ పైన ఇందులో క్వశ్చన్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏంటంటే ఆల్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇది ఇండెక్స్ ఇస్తారు. ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి ఓన్లీ 9 సెక్టార్స్కే ఇస్తారు. 9 సెక్టార్స్కి ఇది ఎన్నిటిని కవర్ చేస్తుంది? 9 కోర్ ఇండస్ట్రీస్ని కవర్ చేస్తుంది. ఆల్ ఇండస్ట్రీస్ ఐఐపికి వచ్చేసరికి కవర్స్ మైనింగ్, మ్యానుఫ్యాక్చర్, ఎలక్ట్రిసిటీ అన్నిటినీ కవర్ చేస్తుంది. మనం చెప్పినట్లుగా కోర్ ఇండస్ట్రీస్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ under the Department for Promotion of Industry and Internal Trade under the Ministry of Commerce and Industry. Index of Industrial Production ever release చేస్తారు అంటే National Statistics Office under the Ministry of Statistics and Program Implementation. Okay. Core industries కి వచ్చేసరికి it gives the indicator, leading indicator or lagging indicator. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వచ్చేసరికి బ్రాడ్ వ్యూలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యొక్క అన్ని యొక్క ఇండస్ట్రీస్ పర్ఫార్మ్ యొక్క బ్రాడ్ వ్యూ ఇండెక్స్ అనేది ఇది ఇస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది క్రిస్ప్ నోట్స్ ఎంటైర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్కి వచ్చేసరికి దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ అండర్ ది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. మినిస్ట్రీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మంత్లీ రిలీజ్ చేస్తారు. బేస్ ఇయర్ 2022-23. ఇది ఒక ఎకనామిక్ ఇండికేటర్గా పనిచేస్తుంది. మనకి జీడిపి ఎస్టిమేషన్కి అయినా, పాలసీ ఫార్ములేషన్కి అయినా, ఎకనామిక్ గ్రోత్ని ట్రాక్ చేయడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క డేటాని ఎవరు యూజ్ చేసుకుంటారంటే గవర్నమెంట్ పాలసీ ఫార్ములేషన్లోని ఆర్బీఐ ఎకనామిక్ యాక్టివిటీస్ని అనలైజ్ చేసి లైక్ న్యూ ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చర్స్ అండ్ ఎకనామిస్ట్ అండ్ ఇన్వెస్టర్స్ని ఈ యొక్క డేటాని యూజ్ చేసుకుంటారు. దీస్ 9 are major core industries. Electricity has the highest weightage. Second, refinery products. Next, steel, crude oil, coal, cement, and iron ore, natural gas, and fertilizer. Fertilizer has the least weightage. And among which most important is base year has changed, new iron ore added. Steel calculation అనేది gross output పైన చేశారు. బిఫోర్ నెట్ అవుట్పుట్ పైన క్యాలిక్యులేషన్ చేసేవారు, ఇప్పుడు గ్రాస్ అవుట్పుట్.
కోల్ కవరేజ్ అనేది తగ్గిపోయింది. బిఫోర్ కోల్ యూస్ చేసే ఎక్కువ పర్సంటేజ్ ఉండేది, ఇప్పుడు కోల్ వెయిటేజ్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే మనం గ్రీన్ మిషన్ వైజ్గా వెళ్తున్నాం కదా, క్లీన్ ఎనర్జీ వైజ్గా వెళ్తున్నాం కాబట్టి కోల్ యొక్క వెయిటేజ్ని తగ్గించేశారు. అండ్ సెక్టార్ వైజ్గా కూడా వీటి యొక్క రివైజ్ చేశారనమాట. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ అబౌట్ దిస్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్. డెఫినెట్గా ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, బాగా రివైజ్ చేసుకోండి. మోస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.